పిల్లలు బిడ్డలు కనాలి ఇళ్ళలోకి మీద పేరు ప్రఖ్యాతం ఉండాలి నా దొడ్డు పేరు దూరమై కన్న పేరు దగ్గర మరి తాత ఇది పూల తోట ఇది నందన్న వనము మరి పూలు ఎక్కడి తీసుకొచ్చి నీకు నిల్వ లింగ దర్శనం కట్టాలి అవి అక్కడ తాత కట్టాడు వస్తాను నీ మొగ నిన్ను రేవ చెప్పుకోలేదే ఇప్పటికప్పటికి అంటారు ఎంత కానీ అడుగు ఎక్కడ తాత అక్కడ తాత ఏంది అట్ట కదమ్మా నీ మొగ నిన్ను రేవలు తిప్పుకోలేదా ఏమంటే ముచ్చి చెప్పే మొగడికి కుడి చేయకుండద్దు ఏడు ఆడోళ్ళకు ఎడవ చేయకుండద్దు మరి కుడి పక్కకు మొగోలు ఉంటే ముచ్చట చెప్పే మొగోళ్ళకు ఉంటే అవుతుంది అయితే నా చూడని పెద్ద పనిని కోరుకుంటారు కోరుకోవాలని అనుకుంటాడు ఎంతగా నన్ను కోరుకున్నాడు బయట ఉండి నా మాట మనకి ఇవ్వాలని ఇక ఇక్కడ తీర్మానం అంతా చెప్పుకున్న వాళ్ళే సాటు పోతారు ఇక నన్ను పెద్ద మనుషులు పోయి పంచదంపకాలని పోతారు ఇక నా చూడు అనుకుంటాడు ఎంతగా మాట ఘనంగా వానికి వినవ్వాలని పోగనంటే మరి వస్తాడు ఇక ఆడి వేనాక 10 మందిలో వాడి మాట ఇవ్వండి సాగని అరే రేవు రేవు అదే ముచ్చ చెప్పి మొగడికి పూజ చేయకుండా మరి ఏడిసే ఆడవాళ్ళకు ఎడో పక్కకి ఎందుకు ఉండద్దు ఎంత కానీ అత్తగారింటికి మన అమ్మగారింటికి అత్తగారింటికి వస్తుంది వచ్చినాక మోడు ఇక తాగుతుడో తిరిగిపోతుడో కొట్టుడో తిట్టుడో అయితే ఎగులెత్తాను ఆడలకు ఏం ఎత్తది పొయ్యి మీద ఎసరు పెడుతుంది పొయ్యి కింద మంట పెడుతుంది ఇక పొయ్యి కాడ కూర్చొని ఏగెత్త కొంగు తీసుకుంటున్నావు అవ్వా నన్ను ఏమి అవ్వా రావు అవ్వా నన్ను ఎక్కడ లేకడో దారపోతివే అవ్వా ఆడ వస్తే ఉండరు మంచిలో కుండే ఉండరు బిందే ఉండరు పీతలో మారుతుంది అది ఏడిసి అడలొక్కడే చేయకుండా అమ్మా దూరం ఉంటా గానీ అది ఎక్కడో పూల తోట చెట్టు ఎక్కడో చెప్తాట అక్కడ కేతంగి వృక్షం కేతంగి వృక్షం అంటే మొగిలిపట వృక్షం అంటారు మొగిలిపట వృక్షానికి 3 పూలు ఉంటాయి అదే 3 పువ్వులు కోసుకొచ్చి 3 పూలు కోసుకురా నాకు సంతానం ఇస్తావు కదా ఇస్తాబో నిజమా అరే నిజమమ్మా నన్ను నమ్ముతుందా ముసలోడైనా కానీ ముసలోని మాటలు ముద్దుకున్నాయే నేను కొడుకు నన్న బిడ్డ నన్న కన్నదాన్నిగా అప్పుడు ఏం చేసిందయ్యా ఆ చెట్టు కాడికి అత్తంటే ఆ భగవంతుడు కేదాంగి వృక్షానికి 3 పుష్పాలు వేసిండు నాగసర్పాని కొడుక నాగరాజా అవి పార్వతమ్మను పూలు దెంపనియకు బిడ్డ నాగరాజును కావలి పెట్టిండు ఆ తల్లికి వెనుక పార్వతమ్మ దబా దబా చెట్టుగాడికి వచ్చింది చెట్టుగాడి పార్వతమ్మ పోని అరే మరి ఎవరిని ఓడిగట్టాలయ్యా అయితే ఇట్లా పూలు తెంపుతానని ఇట్లా ఎర్రటి పువ్వు మీద అస్తపోతుందండి ఒకసారి పుష్ప ఏంది మరి గుడ్డిదంగా వాడు చెప్పద్దా నాకు చూడవద్దని చెప్తా మరి పార్వతమ్మ అక్కడ నాగసర్పం ఉందని చెప్పద్దా అయితే ఆ తెల్ల నీలవర్ణ పుష్పం మీద ఎట్లా చెయ్యి మోపింది ఓ గుడ్డిదంగా వాడు చెప్పద్దా ఇట్లా బాగున్నదని నా పాసలు చెప్తాడు అయితే ఇక ఏ పువ్వు మీద చేయి మోపినా నాగసర్పం పూస కొడుతుంది కొడుకా నాగరాజా మీ నాయనే నా మీద పగ వచ్చిండంటే కొడుక నాగరాజా నా మీద పగ పట్టినవా నాయన నా కొడుకు నాగరాజును దూరత పెడతానన్నదో ఇక చెట్టు దిగి పోవాలి నాగరాజు అన్నదే అమ్మా దిగు దిగు నాగన్నా పార్వతి నాగా పార్వతి
దండం పెడితే పడిగమలుకోని మాత్రం నాగరా దిగిపోతానమ్మా ఆ 3 పుష్పాలు పోసుకొని పార్వతమ్మ రాణి పరమాత్ముడు అనుకున్నారే అనుకున్నాడయ్యా భగవంతుడు. ఆ పరమాత్ముడు అనుకున్నాడు కదంటే మరి ఎంతైనా గాని మరి పార్వతమ్మ గర్భాన్ని ఎవరిని ఓడి కట్టాలంటే ఎవరిని పుట్టు అన్నా నేను పుట్టినట్టే నేను పుట్టినంటాళ్ళు అంటే దేవతలు ఎవరు పుట్టనంటారా దేవతలు మాత్రం ఆ పర్వతమ్మ గడియ మాత్రం గర్భాన్ని పుట్టలే నేనంటే నేను పుట్టినని దేవాదేవతలు అన్నప్పుడు అప్పుడు ఆ పరమాత్మను అనుకున్నాడు ఎవరు నోడి కట్టాలయ్యా ఒక్కడిచ్చి ఒడగొట్టుకోవాలి ఒక్కడిచ్చి ఒడగొట్టుకుని మేలు అనుకోని మందరం ఉన్నది గోగుల్లో సవడవనమ్మ గంగురాజు భార్యలు ఎవరమ్మా మార్గప్రభ చంద్రప్రభ సూర్యప్రభ గర్భాన కలిగిండు చేతి కలియాలా నాగా రాజు మందరా పేరు కోరాలు అలాగి కడప సల్లా కదలకుండా పండుకుంటుంది ఓ బిడ్డ సౌడవా పండుకున్న తల్లి ఈ నాయన ఒక్కసారి ఆరిసి పూత పెట్టంగానే ఇక మేలు కావత్తాంగ ఒక్కసారి ఎవరు మా నాయన పిలిచిండు ఎవరు మా నాన్నకి ఏం కట్టం వచ్చిందని ఆవుల మందలోన ఆవుల మందలో పెడబొబ్బలు లేపింది అబ్బా ఊరుకు నావులు కన్నడ దోరుతానయ్యా ఎట్టుండదా సౌడవా కాళ్ళు చూస్తే కనపురం దాళ్ళు చేతులు చూస్తే చెన్నంగి పెడతారు కళ్ళ చూస్తే కళ్ళు చూస్తే గుమ్మడి కాయలు పండ్లు చూస్తే పనగడ బద్దలు పండ్ల మీద పాస్ గీకితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ 5 రోజులు గట్ల ఉన్నది గోవుల సౌడవా నది మంద నిలబడ్డ గోవుల సౌడవా కళ్ళ చూసిండు బిడ్డ సౌడవా లేదు శాంతిపు నీ పండుగ రాలేదు బిడ్డు అయ్యో తాత వలరాజా మా నాయన ఎన్నికొండ చెల్లి మా నాయన అరుపులైన పడ్డాయి మా నాయన లోకాల శంకరునికి మాత్రం మా నాయనకి ఏం కట్టం వచ్చిందో తాత నేను పోతాను తాత బిడ్డను కాబట్టి పోయేమన్నాడు వలరాజు నీ మేనగాడ నాకు కట్టం రానే రాదు తాతయ్యో నాకు ఏదన్నా కట్టం వచ్చినాడు తాత రాదు ఎక్కడున్నా నిన్ను యాదు ఎత్తనే తాత 5 సూడి ఆవులా ఈ ఆపరిలో మెడకేసి సాగదు ఓ తాత లేదు బిడ్డ నీ మాట నేను కళ్ళవాడిని కాదన్నాడు వలరాదు నన్ను ఆచర్య బిడ్డు పోతాను అన్నది అప్పటికి
అప్పటికైనా ఇప్పటికైనా సాగేది రోటోళ్ళు పొయ్యి రమ్మనాలి, పొయ్యేటోళ్ళు పొయ్యేస్తామనాలి. నా బిడ్డకు పోతాన తాత అన్నది, పో బిడ్డ అన్నాడు. అరే గప్పుడు గోవుల సౌడవమా ఓరారాని కోపం వచ్చింది. ఎర్రడి గుడ్లోకి ఎత్తింది కోపం, ఎర్రడి గుడ్లో తెచ్చింది రక్తం. ఏం చేసిందయ్యా మా నాయనకు కాదని కైలాస కొండ ఎవడన్నా కట్టకపోనొచ్చిందా, లేదని కైలాస కొండ ఎవడన్నా లేపుకపోనొచ్చిందా అని మరి ఊత పెట్టుకుంటే ఉరికతంటే పరిటాల కొంగు పోయి గ్యారముల కోటకెళ్ళి అంటే గ్యారముల చెట్టు పరిటాల కొంగుకు దాకింది. పరిటాల కొంగు ఒక్కసారి ఉందంగానే గ్యారములు చేతికొచ్చేనా, గ్యారములు పట్టుకుని ఏడుకొచ్చిందయ్యా. రాను 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 అడవిలో ఉన్న నాయన గుడ్డి జంగమయ్య దగ్గరికి వచ్చింది. ఎవరుగా వచ్చింది మీరెవరే? విద్య మీ నాయన శంకరుని విద్య ఏం చెప్పారు నాయన? నువ్వు ఎట్లుండాలి? పులి చర్మం ధరించడానికి చేతుల గజాసులము, ఈ ఎడవన ఎండి జోలే, కుడి సంగర బంగారు జోలే నాయన, మెడల నాగసర్పము, నీ నెత్తిల గంగదేవి. నువ్వు ఎంత ముద్దుకుంటావు, నీకేం కట్టం వచ్చిందే? ఓ నాయన ఈ మూతికి ఇట్లా అయింది, అవ్వ నీ మూతి నుంచి అన్నిందానే? అవ్వకి ఇట్లా మూతి నుంచి అన్నిందా? మరి మూతికి ఎట్లా అయింది? ఈ కాలేందే? ఓ ఓ కాలు అనవకొండ చూస్తాంది, ఓ కాలు వరంగల్ చూస్తాంది. కాలు ఎట్లా అయినాయి? మొగాలు ముందుకైనా మోసు వెనకైనాయి. ఈ అవతారం ఏంది? ఓ నాయన నీకేం ఆపద వచ్చింది? డాడీ నీకేం కష్టం వచ్చింది? ఏం చేయాలి బిడ్డ? మీ అబ్బాయి బట్టి నాకు ఈ కట్టం. అయితే మావయ్యాడి కట్టమా? మరి నువ్వు ఒక్కనే వచ్చినావా అని అడిగా. లేదు బిడ్డ, అవ్వ కూడా వచ్చింది. అవ్వ వచ్చిందా? నేను అవ్వ అని చూడాలి చూడాలి. నువ్వు మీ ఎవరికి పోదు అన్న బండాల బయట పడతాయి. ఏమంటావో నాయన? మీ ఎవరికి నువ్వు పోదు అన్న బండాల బయట పడతాయి. ఎవరెవరు ఎంతైనా పాలు కాదు. మీ ఎవరికి పోవద్దు, మీ ఎవరు రాదు. ఎంతైనా కానీ బిడ్డ మీ తల్లి గర్భాన్ని నువ్వు ముట్టాలి. అయిపోయింది ఏం పేది. మీ అవ్వ గర్భాన్ని నువ్వు ముట్టాలి. అయితే నాయన మీ తల్లి గర్భాన పుట్టాలి. నాయన తల్లి గర్భాన పుట్టు అన్నావు. నాయన నీ ముడతగాని ఒక్క మాటే. ఏ మాట బిడ్డ? ఏదో మాట కాదు. నా తల్లి గర్భాన ఓడి అంటావు. ఓడి కట్టినాక కానీ బిడ్డ మీ తల్లి గర్భాన నిన్ను కోడి కడతా.
ముచ్చట్లు పెట్టకురావా ఇది పోసేవా కదా ఒక్క ముచ్చట పోయినా మళ్ళీ మాకు దొరకది ఒక్క ముచ్చటల్లా అనకుంటే మళ్ళీ మాకు ఏదో అది దొరకదు వేరే కథ అయితే అవతల పడతుంది కథ అయితే మళ్ళీ ఒక్క మాట ఏమాట బిడ్డ కన్నా తల్లి కడుపులోనా నేను ఉడతగాని పుట్టే ముందు ఒక్క మాటరా నీ నాలుక తెరువు నాయన నా నాలుగెందుకు బిడ్డ బిడ్డ నా నాలుగెందుకు బిడ్డ అన్నప్పుడు 4 అక్షరాలు వస్తా నాయనన్నప్పుడు ఇంకో బిడ్డ ఇంతసేపు దాకా ఈ నాలుగు ఎక్కడ పెట్టినే నాయన ఇది గ్యారముండు ఎందుకు బిడ్డ ఈ గ్యారముండుతో నీ 4 అక్షరాలు రాస్తే ఎందుకు అంటే ఈ మీద రాస్తే నువ్వు లంగదేవుని దొంగదేవుని ఆ గోడకేసి రాసుకుంటావు మాసిపోతుంది 4 అయితే 4 అక్షరాలు కావు ఎంత లోకానికి ఒక్క మాట నాయన ఏమాట బిడ్డ ఈ అడవిలోనా కానమ్మ రాజ్యములా అందాల బృందావనం అగో గుండం కాడ నాయన నన్ను ఎంతైనా గాని పార్వతమ్మ కడుపులోనో ఉట్టవన్ను నాయన నేను ఆవుల మందలు వండుకుని గోల సౌడవం తీసుకొచ్చి నన్ను పిలిచిన తల్లి గర్భాన వేసి 9 గడియలు దావుపడు అన్నావు నా తల్లి గర్భాన 9 గడియలు దావుపడతా నా తల్లి గర్భాన నేను ఉడతా కానీ ఆయన నా తల్లి గర్భాన నేను ఉన్నంత సేపు నా తల్లిని ఏదన్నా కష్టపెట్టినా బాధ పెట్టినా నానా పాలో పడవ బయట పడుతుంది అంటారు చూడు నా తల్లిని కాదమ్మ కట్టబెట్టినా కానీ నాయనో నేను బయట పడ్డ తర్వాత నీ ముక్కుకు ముగ్గుదాడేసి 3 ఎర్ర నీళ్లు తాగిస్తా నేను 3 ఎర్ర నీళ్లు తాగిస్తారా నాయనో 60 కోట్ల దేవతకుడిని ఆగ్రశక్తి 33 కోట్ల దేవతలకు మూలమైన శక్తిని ఉన్న నాయన లోకాల శంకర ఇట్లు గోవుల సౌడవాని ఆ సంతకం పెట్టింది ఆయన 4 లోపల కనుకో 4 షేర్లు తీసినట్టు బెటర్ కదా 4 షేర్లు తీసేటట్టు అట్లా అయింది బిడ్డ ఒకసారి అర్థం చూపినప్పుడు వస్తున్న ప్రాధం మోపే నా బిడ్డ ప్రాధం మోపు అని అపకాయంత లింగాన్ని వేసుకున్నానమ్మా పరమ వేసుకొని పరమతుడున్నని పూలు వేసుకున్న పాల భారతమ్మ పూలు పట్టుకొని కన్నామని బట్ట వేడికి దూరమ్మ అమ్మ పద పదల రెండ బదల రెండ భర్త ఉన్న బెడిరా వచ్చినది అమ్మ భర్త ఉన్న వేడికమ్మ రావరా వేడికమ్మ రామ రామ అమ్మ బల్లారే వచ్చినది రావరా
పార్వదేవి కట్టవే నిలువేల లింగ దర్శనము సంతానం ఇతరులప్పుడు ఎట్టిదైంది ఎరుతురాలైంది పార్వతమ్మ భగవంతుడని గుర్తుపట్టలేదు అమ్మ శివ శివ నిన్నయ్య శివకుమార నిన్నయ్య మల్లికార్జున శ్యామలు కరుణాయక నిలువెల్ల లింగ దర్శనం కట్టినప్పుడు గోవులతో మార్చి పరమచేతు మనగాడి అలా ఒకటే కడతాం ఉన్నట్టే అంతదాన్ని దేవుడమ్మ గుడ్డిదంగా అవతార మీద పొలం ఓడి కట్టిన పరమాత్మ మర్చిపోతాడు మరి ముందుకు 3 అడుగులు వేసింది ఆ పార్వతీదేవి చూసిన వాళ్ళ లోకాల శంకరుడు ఏమన్నాడు పార్వతమ్మ ఇటుదానవా పిచ్చిదానవా ఎందుకు వచ్చినవి అంటే నీకు చెప్పలేదు అయ్యాక 3 వస్తువుల కోసం వచ్చిందంటే ఈ కలియుగం కాదు దేవలోకం తిరిగినా అవి దొరకాయి చీడబట్టని పత్ర ఉండదు పురుగుముట్టని పుష్పాలు ఉండయి కప్పముట్టని గౌతం ఉండదు కప్పముట్టని గౌతం అంటే పిచ్చిదాన ఇడ్డిదానా అది పాలకాయ అన్నాడు కొబ్బరికాయ నీళ్ళు పాలకాయ నీళ్ళు ఆ నీళ్ళనైతే ఏది ముట్టదమ్మా ఎడ్డిదానమైన పార్వతి పురుగుముట్టని పుష్పం అంటే చీడబట్టని పత్రి అంటే మసచ్చి పురుగుముట్టని పుష్పం అంటే అగ్గిరవ్వలు అగ్గిరవ్వలకు పురుగు ముడుతుందా ఇచ్చిమోకం దానా అగ్గిరవ్వలు వేసి బండారు మసచ్చి పొగలేసి పాలకాయ కొట్టుకొని భర్త సంతానం ఇస్తుడు అంటే భగవంత ఒక్కటి కాదు 2 కాదు 100 పాలకాయలు కొడుతునే నావు ఎట్టిదన్న అయిపోతినా అంత తిరిగా తినే మరి ఆ సంతాన పడుకొని వస్తాంటే గడియలు అవుతాయా మరి ఆనాటోళ్ళకు గడియలు అంటే ఈనాటోళ్ళకు నెలలు అన్నారు గడియలు కడతానే ఆ పార్వతి అప్పటి వరకు పంచనగిరిలకు వచ్చే వరకు 5 గడియల గర్భవతి 5 గడియల గర్భవతిని కళ్ళ చూసిండ్రు దాసోళ్ళు అమ్మ పార్వతమ్మ అమ్మ దాసి ఏందావా ఎన్ని రోజులు అవుతుందావా నువ్వు పోయి నీ భర్తతోని చెట్టు కాటు పెట్టినట్టు సిరతో ఆదం పెట్టుకొని పోతీ పార్వతవ్వా ఏందావా గిన్ని రోజులు పోతీ ఎక్కడ పోతీ నీకు దొరికినాయి అనవా ఓ బిడ్డ నేను ఎక్కడ నాకు దొరకలే బిడ్డ ఓ నీకోసం అయితే నీ భర్త నా పార్వతమ్మ ఎప్పుడు వస్తుంది నీ పార్వతమ్మ ఎప్పుడు వస్తుంది అని 1000 కళ్ళతో ఎదురు చూస్తాడమ్మా అంతేనా చెప్పాలి నా పోయి చెప్పు ఏమని చెప్పాలి మా తల్లి పార్వతమ్మ వచ్చిందని చెప్పు పో మా బంగారు తల్లి వచ్చిందని చెప్పాలి మా తల్లి వచ్చింది పార్వతమ్మ వచ్చిందని చెప్పు పోవే ఇక అప్పుడు ఆ దాసోళ్ళు దబా శంకరం దగ్గరికి వచ్చారు
అయ్యా శంకరా ఏమిటమ్మా దాసులారా? నాయన మా తల్లి పార్వతమ్మ నువ్వు చెప్పినట్టుగా అన్ని పట్టుకొని వచ్చింది. నువ్వు సెలవు పెడితే నీకు మాత్రం నిలువలో లింగ దర్శనం కడుతుంది అతనయ్యా. ఏమమ్మా దాసులారా, సరే మీ తల్లి వచ్చిందో అన్నారు. మీ తల్లిని పూజ కట్టు రమ్మను పో బిడ్డ. కిల్లనవుతాడు కాదయ్యా. అమ్మ దాసలారు ఏమన్నాడు అమ్మా? ఓ గీత పార్వతమ్మ వచ్చిందన్న వరకు 16 వన్లు ఎల్లబెట్టి నవ్వుతాడు. 16 వన్లు ఎల్లబెట్టి నవ్వుతాడు. మా భార్య పార్వత వచ్చిందా, మా భార్య పార్వత వచ్చిందా. ఓ నువ్వేనా కంచెల్లి మమ్మల్ని తిన్నకాడ తినిస్తాను, పన్నకాడ వండనిస్తా. ఎందుకు వండని మమ్మల్ని? అరే మీ భారతం నీళ్ళు పెట్టండి, కూర అండి, అన్నం వండవని నేను ఉరికాం వస్తాను లేపుతలేను. ఊకెందుకు లేపుతారా? చేసి చేసి మా రెక్కలన్నీ మా రెక్కల బొక్కలన్నీ తెల్ల పడతానే అవ్వా. తొందరగా వచ్చి నువ్వు మన నిల్వ లింగ దర్శనం అని ఆడవిలా పారత అమ్మా. మరి పాలకాయతో అవ్వ దొరసని అడుగుతా. నీతో నీ సాయం నువ్వు భయపడకు. నీరున్నంతసేపు నీకే భయం లేదు అవ్వ. నీరున్నంతసేపు నీకే భయం లేదు. ఇక పూజ పట్టు. మరి పూజ పట్టు అంటే అమ్మవారు పార్వతమ్మ పాదాలు గారు కూర్చోని ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర. హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా. ఒక్కసారి ఆ భగవంతుడు లేదంటారా? కోతకే పందవే పెళ్ళాన్ని కొట్టి పెంటానికి వచ్చినట్టు గాయపాల సేవ చేస్తుంటే తెలుస్తలేరు నీకు అదే నా భార్య ఎరికే నువ్వు ఎరికే గాని నన్ను ఎందుకు కొట్టినట్టు దాసి నేను ఎందుకు రానుకో కొట్టలేదు. మరి అది మీ తల్లి పార్వతమ్మకు మిక్కు డెక్కలుప్పి మీరు కావరు కప్పింది. దాని కారణం ఏందో తెలుసుకోరా పోవే. మిక్కు డెక్కలు ఉబ్బి మిన్ను కావరు కమ్మింది, పాదాలన్నీ వాస్తాయి. దాని కారణం ఏందో తెలుసుకోరా పో. పార్వతవ్వా ఏంది బిడ్డ? ఇప్పుడు నీ మిక్కుడు ఎక్కలు ఉబ్బినాయట, మిన్నుగారు అమ్మిందట, ఏదో పాదాలు ఉబ్బినాయి అంటాడు. ఈ పాదాలు ఎందుకు ఉబ్బినాయని? పాదాలు ఎందుకు ఉబ్బినాయంటే తెలియదు నీకు? ఎన్నడూ అడిగిపోలేను అమ్మా. నీ ఎన్ని అడిగిపోలే కాబట్టి అడిగిలో నడతాను మరి కాళ్ళు ఉబ్బి ఆ కాళ్ళు ఉబ్బినాయి బిడ్డ. ఓ కుక్క మూతి రాళ్ళు అంటే కాళ్ళను చెప్పులు వేసుకోపోలే కుక్క మూతి రాళ్ళు ఇరాళ్ళు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఆ రాళ్ళు ఒత్తుకుపోయి మరి పిక్కలు ఉబ్బినాయి బిడ్డ. ఈ మొగల గుణం సల్ల గుణం అంత అద్దరు పడతారు. ఏం గుణమో గుట్టలు దాడితే గుర్రం గుణం, గట్లు దాడితే గాడి గుణం, నడియాము నల్లి గుణం, ఏలి వరంగా ఎండ్రికి ఇచ్చ గుణం ఉంటుంది మొగల పాలు. కోడి కూత పొద్దుకు కోతి గుణం ఉంటది రా ఈ మొగలు. ఏందో అయ్యా ఎన్నడూ అడిగి పోలే కదా. ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఇక రాళ్ళు ఇట్లా ఉతుకపోయి పాదాలు ఉబ్బినాయి. దానికి ఏం తప్పు మరి దాసి. మరి అది దానికి ఏం తప్పు లేదు అని ఎప్పుడన్నా అట్లా ఎప్పుడైనా రోడ్డు పండి పెండ ఎండగానే ఈ కథ
కాళ్ళు కాలితే చెప్పులు వేసుకోకుండా నడువు కింద కాళ్ళు కాలి మీద వేడి కుప్పితే ఎరికేనా నీకు ఇప్పుడు ఆ నొప్పినా బిడ్డ బాగు బిర్యానీ దీనికి ఏం తప్పు లేదయ్యా. దీనికి ఏం తప్పు లేదా? సరే మీ తల్లి పార్వతమ్మ పూజ కట్టు అనుకో. రావే పార్వతం అన్నప్పుడు పార్వతం మధ్య పాదాల కాడ కొలువు తీరింది. అరే ఎక్కడ ఉన్నవయ్యా మమ్ములాను మరిసినావా మా బాలశివుడా మా బాలశివుడా బాయిల ఉత్త అమ్మ తెచ్చి మా బాలశివుడా మా బాలశివుడా బాగా పోలిద్దామంటే మా బాలశివుడా మా బాలశివుడా బాయిలో ఉన్న ఉత్తుకమంతా మా బాలశివుడా మా బాలశివుడా బలలంగిలంటే వయ్యా మా బాలశివుడా మా బాలశివుడా మా శరణుడు ఉత్తుకమ్మ తెచ్చి మా బాలశివుడా మా బాలశివుడా శివంగా పూజిద్దామంటే మా బాలశివుడా మా బాలశివుడా